హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మితాస్ హోమ్. చూసారా తోటకూర? మా ఇంట్లో కొద్దిగా తోటకూర ఉందండి, కట్ చేద్దాం ఇవాళ. ఇదేమో ఉల్లాకు. ఏంటి తోటకూర కట్ చేస్తుంది, ఏం చూపిస్తుంది అబ్బా అని అనుకుంటున్నారు కదా. ఇవాళ ఒక హెల్తీ రెసిపీ చూపించబోతున్నానండి. ఇది చేయడం చాలా కష్టమని అందరూ ఫీల్ అవుతూ ఉంటారు, కానీ నేను చేసే పద్ధతిలో చేస్తే మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ హెల్తీ రెసిపీ ఏంటంటే జొన్న రొట్టె అండి. జొన్న రొట్టె విత్ తోటకూర ఫ్రై కాంబినేషన్. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. మా కుండీలో కొద్దిగా తోటకూర ఉందండి, అందుకే అది ఫస్ట్ కట్ చేస్తున్నాను. ఇంకా మార్కెట్ నుండి తెచ్చుకుంది, అది రెండు కలిపి మిక్స్ చేసుకొని వండుకోవచ్చు అని కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఫ్రెష్గా తోటకూర తెంపుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా అది మనం మందు లేకుండా వేసి పెంచుతాం కాబట్టి ఇంకా హెల్దీ కూడా. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదండి, నాకు చెట్లు అంటే బాగా ఇష్టం అని చెప్పి. అందుకే నేను మా కుండీలో కొద్దిగా పెంచుకున్నాను. ఇంకా పాలకూర, ఇంకా వేరే లీఫీ వెజిటేబుల్స్ కూడా పెంచుకున్నానండి, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా వీలైతే పెంచుకోండి. ఈ లీఫీ వెజిటేబుల్స్ పెంచుకోవడం చాలా ఈజీ. కాకపోతే ఈ లీఫీ వెజిటేబుల్స్కి ఎక్కువగా పురుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో నాకు ఇలా ఒకటి కనిపించినా కానీ ఇంకా వెంటనే కట్ చేస్తాను, ఇంకా కర్రీ చేసేసుకుంటాను. అలా కాకుండా ఆ పురుగుని అలానే ఉంచితే అది ఎక్కువైపోయి ఇంకా అన్ని చెట్లకు పాకిపోతుందండి, అప్పుడు అన్ని చెట్లు పాడైపోతాయి. ఇప్పుడైతే మనం జొన్న రొట్టె చేసుకుందాము. నేను 1 గ్లాస్ తెల్ల జొన్నల పిండి తీసుకున్నానండి. మేము తెల్ల జొన్నలు కొనుక్కొని అది గిన్నెలో పట్టించాము. ఇందులో పచ్చజొన్నలు కూడా కలుపుకోవచ్చు. 1 గ్లాస్ పిండికి 5 జొన్న రొట్టెలు అవుతాయండి, మీడియం సైజ్వి. ఇప్పుడు ఈ పిండిని 1:1 మెజర్మెంట్స్తో మనం ఉప్పుకోవాలండి, హాట్ వాటర్తో. 1 గ్లాస్ జొన్న పిండి తీసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ హాట్ వాటర్తో ఉప్పుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. 1 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ వాటర్ యూజ్ చేసి మనం పిండి కలుపుకోవాలి. వాటర్ అనేది కొద్ది కొద్దిగా పోసుకుంటూ స్పూన్తో కలుపుకోవాలండి. వాటర్ హాట్ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ పిండి ఎంత బాగా కలుపుకుంటే రొట్టె అంత బాగా వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఇది పల్చగా కానీ కొద్దిగా పొడి పొడిగా ఉన్నా కానీ మనకు రొట్టె చేసేటప్పుడు విరిగిపోతుంది. మనం స్పూన్తో కలుపుతున్నాం కాబట్టి కొద్దిగా బలంగా కలుపుకోవాల్సి వస్తుందండి. అదే గోధుమ పిండి అయితేనేమో మనం చేయితో కలుపుతాం కాబట్టి ఈజీగానే కలిసిపోతుంది. సో మీకు ఎంత వీలైతే అంత బలంగా మొత్తం వాటర్ యూజ్ చేసుకొని ఇంకా కలిపేసేయండి. అది పొడి పొడిగానే ఉంటుంది. ఇంకా చల్లారిన తర్వాత మనం చేయితో మంచిగా కలుపుకోవాలి దాన్ని. ఇంకా మొత్తం కలిపేసాను కదా, ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇంకా తోటకూర ఫ్రై చేసుకుందాం. ఇది చల్లారేలోపు మనకు కర్రీ అయిపోతుంది. తోటకూరని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఏ లీఫీ వెజిటేబుల్ అయినా బాగా వాష్ చేయాలండి, ఎందుకంటే అందులో మందు ఎక్కువ వేస్తారు అంటారు అందరూ. సో సాల్ట్ వేసి ఇంకా బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. తోటకూర కర్రీలోకి ఆనియన్స్ ఎక్కువ పోసుకోవాలండి, ఆనియన్స్తో చాలా టేస్ట్ వస్తుంది. అండ్ ఇందులో ఇంకా పచ్చిమిర్చి యూజ్ చేయొద్దు, ఎండుమిర్చితో చేసుకోవాలి. ఇంకా పోపులో వెల్లిపాయ కూడా వేసుకోవాలి. ఈ 3 వేసుకుంటేనే ఫ్రై అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఇందులోకి టొమాటో కానీ కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చండి, అప్పుడు పుల్ల పుల్లగా వస్తుంది టేస్ట్. ఈరోజైతే నేను అది వేయట్లేదు, ఓన్లీ ఫ్రైలానే చేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ కొద్దిగా పెద్దగానే కట్ చేసుకోవాలండి, మరీ చిన్నగా కట్ చేయని అవసరం లేదు. ఇలా పెద్దగా కట్ చేస్తేనే మనం తింటున్నప్పుడు మనకు పంటికి తగిలి టేస్ట్ భలే వస్తుంది. నేను ఇక్కడ 4 ఆనియన్స్ తీసుకున్నానండి, మీడియం సైజ్వి. నెక్స్ట్ ఇంకా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇంకా పోపులోకి జీలకర్ర, ఆవాలు, వెల్లిపాయ వేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఆనియన్స్, ఎండుమిర్చి వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తే త్వరగా వేగిపోతాయండి. ఇంకా నెక్స్ట్ పసుపు కూడా వేసేసుకొని తోటకూర అంతా వేసి ఇంకా మూత పెట్టేసేయాలి. తోటకూరలో ఎక్కువగా ఐరన్ ఇంకా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇంకా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు, ఎస్పెషల్లీ లేడీస్కి కొద్దిగా తక్కువగా ఉంటుంది కదా, సో ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇంకా డెఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీయండి. చూడండి, మగ్గిపోయింది కదా. ఇప్పుడు మంచిగా మొత్తం మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోండి. కర్రీ అయ్యేలోపు ఇంకా మనం జొన్న రొట్టె చేసుకుందాం. ఇప్పుడు పిండి చల్లారిపోయిందండి.
ఇంకా చేయితోని బాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా చేయితో కలుపుకోవాలి. పొడిపిండి యూజ్ చేసుకుంటూ కలుపుకోవాలండి, లేకపోతే పిండి అంతా చేయికి అతుక్కుపోతుంది. మనం చపాతీ చేసుకునేటప్పుడు పొడిపిండి తక్కువ యూజ్ చేస్తాం కదండి, దీనికి అలా కాదు, పొడిపిండి ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఆ పిండి అనేది విరిగిపోతుంది, గోధుమ పిండిలాగా సాగే పిండి కాదు. అందుకని పొడిపిండి యూజ్ చేసుకుంటూ రొట్టె చేసుకోవాలి. ఆ పొడిపిండి కూడా జొన్న పిండి అండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని రొట్టె చేసుకోవడమే. ఈ బాల్స్ని కూడా బాగా కలపాలి. కొద్దిగా ఫోర్స్ యూజ్ చేసి ఇట్లా రౌండ్ రౌండ్గా కలపాలి. అప్పుడే రొట్టె అనేది విరిగిపోకుండా బాగా వస్తుంది. కింద మొత్తం పిండి చల్లుకోవాలండి బాగా. రొట్టె చేసుకునేటప్పుడు కొద్దిగా నెమ్మదిగా చేసుకోవాలండి. గోధుమ పిండి రొట్టె చేసినట్టు ఫాస్ట్గా చేయకూడదు, అలా చేస్తే విరిగిపోద్ది. నేను చిన్న ముద్దే తీసుకున్నాను కాబట్టి చిన్నగానే వస్తుందండి రొట్టె. మా అత్తమ్మ అయితే పెద్దగా చేస్తుంది. మనం గోధుమ పిండి 2 సైడ్స్ తాల్స్తాం కదండి, ఇది అలా చేయకూడదు, ఓన్లీ 1 సైడే తాల్వాలి. సర్క్యులర్ మోషన్లో తిప్పుకుంటూ నెమ్మదిగా తాల్చుకోవాలి. అయ్యో రౌండ్గా రావట్లేదని మాత్రం అనుకోకండి, ఎందుకంటే హెల్త్కి మంచిదైనప్పుడు ఏ షేప్ అయితే ఏముందండి, ఏదైనా చుంచుకొని తినడమే కదా. ఇది తాల్వడం ఫస్ట్ టైమే అంత బాగా రాదండి, ఒక 3-4 టైమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా చేయగలుగుతాం. నాకైతే ఒక 3-4 టైమ్స్ చేసిన తర్వాత అర్థమైంది ఎలా తాల్వాలో. ఇంకా తాల్వడం అయిపోయింది కదా, ఇప్పుడు కాల్చుకోవాలి. మనం పిండి ఉన్న సైడ్ పెనం మీదికి వచ్చేటట్టు వేసుకోవాలండి. ఇది ఎలా వేయాలో మీకు డీటెయిల్గా లాస్ట్లో చూపిస్తాను. ఇది పెనం మీద కరెక్ట్గా వేయకపోతే రొట్టె అనేది సాఫ్ట్గా రాదండి. రొట్టె కొద్దిగా మనకు వేడైంది అనిపించినప్పుడు ఇలా ఒక క్లాత్ తీసుకొని వాటర్లో ముంచి ఈ రొట్టె పైన మొత్తం అద్దుకోవాలి. ఎందుకంటే మనం పొడిపిండి యూజ్ చేసాం కదా, ఆ పిండి అంతా తడిగా అయిపోతుంది అన్నట్టు. ఇలా చేస్తేనే రొట్టె అనేది సాఫ్ట్గా వస్తుంది. నేను స్టార్టింగ్లో ఇలా వాటర్ అద్దకుండానే కాల్చుకునేదాన్ని. అప్పుడు ఏమైందంటే నేను రొట్టె తినేలోపే అది గట్టిగా అయిపోయేది. కానీ ఈ వాటర్ యూజ్ చేసినప్పటి నుంచి సాఫ్ట్గా వస్తున్నాయి. ఈ రొట్టె కాలడానికి కొద్దిగా టైం పడుతుందండి, కొద్దిగా ఓపికగా చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, కింద మాడుతుంది, పైన కాలదు. పైన తడిపోయిందని అనిపించినప్పుడు మాత్రమే రొట్టెని తిప్పుకోవాలి. ఇంకా ఇప్పుడు కూడా రొట్టె కాలడానికి టైం పడుతుందండి. రొట్టెని అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఇంకిక్కడ కర్రీ కూడా ఉడికిపోయిందండి, కొద్దిగా అడగంటినట్టు అనిపించింది, అందుకే వాటర్ పోసాను. ఇప్పుడు మా అత్తమ్మ చేస్తుంది చూడండి, తను చాలా బాగా చేస్తుంది. కొంతమంది అయితే చేయితోనే చేస్తారండి మొత్తం, నాకైతే అలా చేయడం రాదు. మా అత్తమ్మ కూడా చేస్తుంది చేయితోటి, కాకపోతే ఇప్పుడైతే కోలతోనే చేస్తుంది. ఇంకా పెద్దగా రౌండ్గా చేస్తుంది. అవైతే 2 తింటే చాలండి, కడుపు నిండిపోతుంది. జొన్న రొట్టె హెల్త్కి చాలా మంచిదండి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైతే బెస్ట్ డైట్ అని చెప్పొచ్చు. ఇంకా డయాబెటిక్ వాళ్ళకైతే రైస్ మొత్తం మానేసి డైలీ జొన్న రొట్టె తిందే బెటర్. కొంతమందికి షుగర్ నార్మల్ కంటే ఎక్కువగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఈ జొన్న రొట్టె తింటే షుగర్ అనేది నార్మల్కి వచ్చేస్తుందండి. ఇది తెల్ల జొన్న రొట్టె కదా, అలా కాకుండా పచ్చ జొన్నలు అని ఉంటాయి, అవి తింటే ఇంకా త్వరగా షుగర్ అనేది కంట్రోల్కి వస్తుంది. ఇంకా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోరు కదా, సో వాళ్ళకు కూడా లంచ్లో ఓన్లీ 2 జొన్న రొట్టె తీసుకుంటే వెయిట్ అనేది ఈజీగా తగ్గొచ్చు. నేను కూడా మ్యారేజ్ అయిన తర్వాత చాలా వెయిట్ పెరిగానండి. కొన్ని డైట్ రెసిపీస్ పాటించడం వల్ల నేను వెయిట్ లాస్ అయ్యాను. సో నేను ఈ డైట్ పాటించాను, దీనివల్ల వెయిట్ లాస్ అయ్యాను అనేవన్నీ మీకు ముందు వీడియోస్లో షేర్ చేస్తాను. వెయిట్ లాస్ అనేది ఏదో కొన్ని రోజులు చేసామా ఇంకా బరువు తగ్గాం ఇంకా అన్నీ తినొచ్చు అనేలాగా ఉండదండి. ఎందుకంటే మళ్ళీ మనం తినడం స్టార్ట్ చేస్తే ఇంకా మళ్ళీ వెయిట్ పెరుగుతాము. ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఎప్పుడు నిరంతరం చేస్తూనే ఉండాలి. ఇంకా వెయిట్ లాస్ గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే అది చెప్పాలంటే చాలా ఉంటుంది. ఇందాక మీకు చెప్పాను కదా రొట్టె అనేది పెనం మీద ఎలా వేసుకోవాలని, ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ రొట్టె అనేది రైట్ హ్యాండ్తో తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ మీద వేసుకొని మళ్ళీ రైట్ హ్యాండ్లోకి వేసుకొని అప్పుడు పెనం మీద వేసేయాలి. అప్పుడే పిండి ఉన్న సైడ్ అంతా పైకి వస్తుంది. తర్వాత మనం వాటర్ పెట్టినప్పుడు ఆ పిండి అంతా తడిగా అయిపోతుంది, అప్పుడు చపాతీ అనేది సాఫ్ట్గా వస్తుంది. చాలామంది జొన్న రొట్టె అనేది గట్టిగా అయిపోతుంది అని అనుకుంటారు, కానీ నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఇంకా నేను చేసే పద్ధతిలో చేస్తే ఖచ్చితంగా ఎంతసేపు అయినా కానీ ఈ రొట్టెలు సాఫ్ట్గా ఉంటాయి.
ఈ రొట్టెలన్నీ చేయడానికి మాకు మినిమం 30 to 40 మినిట్స్ టైం పట్టిందండి. అంటే ఇంకా మా అత్తమ్మ చేసి నేను కాలిస్తే ఆ టైం పట్టింది. చూడండి, ఒక్క గ్లాస్ పిండితో చేశాను కదా, 5, 6 రొట్టెలు అయ్యాయి. అంటే ఒకటి పెద్దగా అయింది, ఒకటి చిన్నగా అయింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఈవినింగ్ వరకు కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయండి. జొన్న రొట్టెకు మిరప పండ్ల తొక్కు రాసుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు RRR సినిమాలో చెప్పారు కదా, ఎర్ర జొన్న రొట్టె మీద మిరప తొక్కు రాసినట్టు అని. అది ఇదే. ఇది మేము చింతకాయ తొక్కు చేసుకున్నప్పటిదండి. అంటే చింతకాయ తొక్కు మిరప పండ్లతో చేస్తారు కదా, సో అప్పుడు ఇది మిగిలింది, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము. ఇక ఎప్పుడు జొన్న రొట్టె చేసుకున్నా ఇది ఖచ్చితంగా వేసుకొని తింటాము. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంకా నేనైతే తినేస్తున్నానండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. స్టార్టింగ్ కష్టం అనిపిస్తుంది కావచ్చు, కానీ ఒక 2-3 టైమ్స్ చేస్తూ ఉంటే ప్రాక్టీస్ అవుతుందండి. ఇంకా హెల్త్కి మించి అమాత్రం చేయలేమా చెప్పండి. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. సో ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.